రైట్ ఇక వివరాలు చూద్దాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అల్లూరి జిల్లాలో పర్యటిస్తున్నారు. డుమ్రిగూడ మండలం పెద్దపాడులో అడవి తల్లి బాట కార్యక్రమంలో పాల్గొననున్నారు. మారుమూల పల్లెల్లో రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు పవన్. గిరిజనుల సమస్యలను పవన్ కళ్యాణ్ అడిగి తెలుసుకోనున్నారు. మరో 2 రోజుల పాటు అడవి తల్లి బాట కార్యక్రమం నిర్వహించనున్నారు. కాసేపట్లో పవన్ కళ్యాణ్ ఈ రోడ్డు శంకుస్థాపన నిమిత్తం ఇక్కడ చేరుకోబోతున్నారు. పెదపాడు గ్రామం, ఇక్కడంతా కూడా గిరిజనులు చాలామంది ఈ పైన కొండపైన జీవిస్తున్నారు. వీళ్ళందరూ కూడా రోడ్డు రహదారి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. దశాబ్దాల తరబడి చాలా సంవత్సరాల తరబడి కూడా ఇబ్బంది పడుతున్నారు. గతంలో పవన్ కళ్యాణ్ ఇక్కడికి వచ్చిన సందర్భంలో వీళ్ళందరూ కూడా ఈ రోడ్లు నిర్మించాలని హామీ ఇచ్చారు. ఎందుకంటే ఈ డోలీ మూతల ద్వారా తీసుకొచ్చిన పరిస్థితి మనం ఒకసారి చూడవచ్చు. ఇక్కడ ఈ రోడ్ నుంచి ఒక్కసారి మనం ఆ రోడ్డు అంతా చూడవచ్చు. ఇదంతా కూడా కొండవాళ్ళు ప్రాంతం. ఆ కొండ మీద నుంచి అందరూ కూడా దిగి రావాలి. వీళ్ళందరూ కూడా ఈ ప్రాంతంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితి. ఈ కాస్త రోడ్డైనా ఈ ప్రభుత్వంలో కాస్త మట్టి వేసి ఇలా చేశారు తప్ప వర్షాకాలం వస్తే కనీసం ఈ రోడ్లో వెళ్ళటానికి కానీ కనీసం ఒక బండి కూడా వెళ్ళలేని, మోటార్ సైకిల్ కూడా వెళ్ళలేని పరిస్థితి. ఈ మార్గాన్ని కూడా ఒక్కసారి చూడవచ్చు. మనం జీపు కూడా వాటర్లోంచి నీటిలోంచి జీపు వస్తుంది. ఈ విధంగా అంటే ఆ పైనటువంటి ప్రాంతం ఈ 2 మార్గాల నుంచి కూడా గిరిజనులు ఈ పైకి వచ్చి ఇక్కడ నుంచి వేరే వాహనాల్లో ఆసుపత్రులకు కానీ లేకపోతే ఇతర అవసరాలకు కానీ వెళ్ళాల్సిన పరిస్థితి. అందరూ కూడా మన గిరిజనులు నడిచి వస్తున్నారు. చూడవచ్చు, కొంతమంది గిరిజనులు నడిచి వస్తున్నారు. ఈ గిరిజనులు ఈ విధంగా నడిచి రావాలి తప్ప వాళ్ళు ఏ విధంగా కూడా వాహనాలు వచ్చే పరిస్థితి ఉండదు. కనీసం ఇప్పుడు బైక్ వచ్చే రోడ్డు అన్న అవకాశం ఉంది. వీళ్ళంతా కూడా నడిచి ఈ విధంగా ఈ ప్రాంతాన్ని చేరుకుని ఇక్కడ చాపరా దగ్గర నుంచి అరకు లేకపోతే ఇతర ప్రాంతాలకు కూడా వెళ్తారు. మనం చూసాం జీప్ కూడా వాటర్లోంచి, అంటే పవన్ కళ్యాణ్ భద్రతా నేపథ్యంలో పోలీసులు మొత్తం కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటారు. అందులో భాగంగా పోలీస్ జీప్ కూడా ఆ వాగులోంచి రావడం జరిగింది. ఆ వాగులోంచి వస్తుంది. ఈ మార్గం వర్షాకాలం వస్తే మొత్తం ఈ జీబు వస్తున్న ప్రాంతం కూడా మొత్తం కూడా నీళ్ళతో నిండిపోద్ది. వర్షపు నీటితో, వరదతో మొత్తం ఈ వాగు వంకలు పొర్లి మొత్తం నిండిపోయే పరిస్థితికి వస్తుంది. ఎటువంటి రహదారి సౌకర్యం ఉండదు. ఈ పరిస్థితుల్లో మొత్తం డోలీ ద్వారానే మొత్తం తెచ్చుకోవాలి తప్ప ఎవరైనా తీసుకెళ్లాలన్నా ఎక్కడికి చేయాలన్నా సరే డోలీ ద్వారా తీసుకోవాలి తప్ప ఏం అవకాశం లేదు. ఈ పరిస్థితుల్ని గమనించినటువంటి పవన్ కళ్యాణ్ గత ప్రభుత్వ హయాంలో చాలాసార్లు పర్యటించారు ఈ గిరిజన ప్రాంతాల్లో. ఈ పర్యటించిన ప్రాంతంలో ఆయన ఈ బాధ్యత తీసుకున్నారు. గిరిజనులు ఇబ్బంది పడకుండా చూసే బాధ్యత నాదని చెప్పడం జరిగింది. మనం విజువల్స్లో చూస్తున్నాం. ఒక్కసారి చూస్తే లైవ్ విజువల్స్లో అంతా కూడా వాటర్తోనూ నీటితోనూ నిండిపోయింది. ఆ పైకి ఎక్కాలన్నా సరే రావాలన్నా సరే చాలా ఇబ్బంది. నడిచి ఎక్కాలి, నడిచి రావాలి. కొన్ని కిలోమీటర్ల మేర నడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితిని దృష్టిలో పెట్టుకునే పవన్ కళ్యాణ్ దీన్ని యుద్ధ ప్రాతిపదికన తీసుకున్నారు. అందులో భాగంగా అడవి తల్లి బాట అని ఒక నామకరణం కూడా చేసి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక్కడి నుంచే తొలి శంకుస్థాపన చేయబోతున్నారు రోడ్లకి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఏజెన్సీ ప్రాంతాల్లో ఉన్నటువంటి మొత్తం ఈ విధంగా డోలీ మొదలతో ఇబ్బంది పడుతుంది. ఉత్తరాంధ్రలో చాలా శ్రీకాకుళం, విజయనగరం, అనేక జిల్లాల పార్వతీపురం, అనేక జిల్లాలో ఇదే పరిస్థితి ఉంది. ఈ పరిస్థితి నుండి గిరిజనుల్ని మెరుగైన పరిస్థితి తీసుకొచ్చేందుకు ఆయనైతే చంద్రబాబుతో కూడా చర్చించి, ప్రభుత్వంతో కూడా చర్చించి ఈ విధంగా ఆ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చూస్తున్నారు. అడవి తల్లి బాటకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ ఆ శంకుస్థాపన చేసి వాళ్ళకి ఒక సౌకర్యం కల్పిస్తారు. ఇక్కడ నుంచి వాహనాలు, అంటే అంబులెన్స్లు కానీ లేకపోతే మెడికల్ సంబంధమైన సమస్యలకి వాహనాలు వచ్చి మందులు సరఫరా చేయడానికి కానీ ఈ విధంగా గిరిజనులకి వెళ్ళే విధంగా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చర్యలు తీసుకున్నారు. ఇందులో భాగంగానే మరి కాసేపట్లో ఇక్కడ శంకుస్థాపన చేయనున్నారు. కెమెరా పర్సన్ అరుణ్తో వాసు, ప్రైమ్ 9 అరకు నుంచి. జేకేవీధి మండలం నుండి వచ్చాను. ఈరోజు డిప్యూటీ సీఎం గారి పర్యటన అంటే అది ఏదో పర్యటన తూతు మంత్రం కాదండి. మా గిరిజన ప్రాంతం అనేది అదృష్టం చేసుకుంది ఒక రకంగా చెప్పాలంటే. ఈ గత ప్రభుత్వాలు ఎన్ని ప్రభుత్వాలు మారాయి, ఎన్ని తరాల నుంచి ఇబ్బందులు పడుతున్న మా గిరిజన ప్రాంత వాసులు ఈరోజు ధన్యులయ్యారు. పవన్ కళ్యాణ్ గారు పవర్లో లేనప్పుడే పవన్ కళ్యాణ్ గారు ఒక విజన్, గిరిజన ప్రాంతాలని ఖచ్చితంగా మేము బాగు చేయాలి అన్న ఒక సంకల్పం పెట్టుకొని ఈరోజు పవర్లో రావడమే కనీసం సంవత్సరం కూడా కాలేదు. ఈ రోజుకి ఇది 2వ పర్యటన. అంటే ఒకసారి ప్రజలు కూడా ఆలోచించాలి. నేను జీకేవీధి మండలం ఇక్కడ డుమ్రిగూడ పవన్ కళ్యాణ్ గారు వస్తున్నారంటే ఇక్కడ రోడ్లు మాత్రమే, ఇక్కడ ఏదో అభివృద్ధి కాదండి. ఈరోజు జిల్లాలో ఉన్న అనేక మారుమూల గ్రామాల్లో ఉన్న రోడ్లన్నీ కూడా ఈరోజు శంకుస్థాపన జరుగుతుంది ఇక్కడ. దానిలో భాగంగానే మా జీకేవీధి మండలంలో కూడా
మారుమూల గ్రామాలు కూడా ఈరోజు ఈ పవన్ కళ్యాణ్ గారి రాకతో మాకు రోడ్లు వేయబోతున్నారు. మా గిరిజన ప్రాంతాల్లో ప్రజలు ఈరోజు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో గతంలోనే అక్కడ రాసకీలంగి పల్లగరు గ్రామాన్ని సందర్శించారు. ఇప్పుడు మళ్ళీ ప్రతి 2 నెలలకు ఒకసారి రావడం అంటే ఇది గొప్ప విషయమే. అతను ఏదైతే గ్రామీణ శాఖ అభివృద్ధి శాఖ మంత్రివర్యులుగా ఉన్నప్పుడు గిరిజన గ్రామాలను ప్రత్యేక దృష్టి పెట్టారండి. ఇక్కడ యువత అనేక రకమైనటువంటి సమాజ అసాంఘిక కార్యకలాపాల మీద పడుతున్నారు, అటువంటి ఇబ్బందులు పడుతున్నారని తెలిసి వాళ్ళని విముక్తి చేయాలి, వాళ్ళని ఉపాధి మార్గాలు సృష్టించాలని ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి గిరిజన యువత. ఈ ఎకో ఫ్రెండ్లీ టూరిజాన్ని అభివృద్ధి చేసి తద్వారా ఈ గిరిజన యువతకు ఉపాధి కల్పించి వారి ఈ గంజాయి లాంటి డ్రగ్స్కి దూరం చేయాలని చెప్పేసి గొప్ప కంకణం కట్టుకున్నారండి. అలాగే సొంత నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకున్నారు. ఆల్రెడీ అల్లూరి సీతారామరాజు ట్రస్ట్ ద్వారా తన సొంత నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే ఒక విజనరీ ఉన్నటువంటి లీడర్. మనకు అతని ఆలోచనలని, అతని సిద్ధాంతాలని, ఒక ఐడియా మనం ఆలోచన చేస్తే కనుక ఇంకా మనం గిరిజన యువత అంటే అతను వెన్నంటే ఉండాలని. ఏజెన్సీలో మార్పుల గ్రామానికి మాకు ఆనందంగా ఉంది. ఈ యొక్క డుమ్మిరి కూడా రావడం అంటే కారణం ఎటువంటి ముఖ్యమంత్రి అయ్యారు ఇంతమందికి రాలేదు. ఈరోజు మన గ్రామానికి మన ఏజెన్సీలో వచ్చే చాలా ఆనందంగా ఉంది. రోడ్డు సౌకర్యాలు అన్నీ కల్పిస్తున్నారు. దాన్ని బట్టి ఇక్కడ రావడం ఆనందం.